ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బ్యాగ్స్‌లు నిర్మల్ జిల్లా భైంసా నుంచి తీసుకొస్తున్నటువంటి క్రమంలో అంబేద్కర్ స్టేడియంలో ఆ బాక్సులన్నీ కూడా డిపాజిట్ చేసి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నమిలికొండ వద్ద రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాము. ఐసీయూలో వారంతా కూడా చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు వచ్చి వివరాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఒక్కసారిగా పేషెంట్ అడిగి వైద్యులను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? మీ పేరేంటి? ఎన్ని గంటలకు జరిగింది? బ్రీతింగ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సార్. కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా? వాళ్ళ పేరేమంటారు? పురుషోత్తం. ఓకే. కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది బ్రీతింగ్ అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం వీళ్ళందరూ కూడా ఇక్కడికే తరలించడం జరిగింది. ఇద్దరిని మిగతా వాళ్ళని సైతం మనము అడిగి తెలుసుకుందాం. వైద్యులను అడిగి వారి పరిస్థితి ఏందో గమనిద్దాం ఒకసారి. ఎట్లా ఉంది మేడం వాళ్ళ పరిస్థితి? ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి ఎంతమంది వచ్చారు? ఎట్లా ఉంది ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? మార్నింగ్ 5 o'clock అరౌండ్ 19 మెంబర్స్ వరకే వచ్చారు. అందులో టూ మెంబర్స్ వరకే కొంచెం ఫ్రాక్చర్స్ అట్లా ఉండినాయి. మిగతా వాళ్ళందరూ కూడా బాగున్నారు. అందరినీ కూడా డిశ్చార్జ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎంతమందిని డిశ్చార్జ్ చేస్తున్నారు? 16 మెంబర్స్ని డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమందికి పరిస్థితి క్రిటికల్ అని కాదు, అంటే కొంచెం ఫ్రాక్చర్స్ ఉన్నాయి అంతే. మల్టిపుల్ కాదండి, ఒకరికి టిబియా ఫ్రాక్చర్ ఉంది, ఒకరికి హెయిర్ లైన్ రిబ్ ఫ్రాక్చర్ ఉంది. కానీ ఇద్దరు కూడా స్టేబుల్గానే ఉన్నారు. మొత్తం మీద ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. 16 మందిని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇద్దరు పరిస్థితి మాత్రమే లేదని చెప్తున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? అసలు ఎప్పుడు మీ నోటీస్కి వచ్చింది సార్? అది మార్నింగ్ వాళ్ళు పోలింగ్ నుంచి వచ్చిన తర్వాత అవన్నీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో డిపాజిట్ చేసిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు బాస్తర్ అంటే అయింది. బైన్సా డిపో ఆర్టీసీ డ్రైవరు సడన్గా గంగాధర దాటిన తర్వాత అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర వాళ్ళు సడన్గా ముందటి వెహికల్ కూడా బ్రేక్ వేసేసరికి ఆ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, ఈయన అనుకోకుండా బ్రేక్ వేస్తే కంట్రోల్ కాక ముందట హిట్ ఇచ్చిందని చెప్పినారు. దాన్ని బట్టి ఇంకా ఆయనకి లెగ్ ఫ్రాక్చర్ అయింది, మిగతా వాళ్ళకి ఇంజురీస్ అయినాయి. వీళ్ళిద్దరిని ఇక్కడ ఐసీయూకి తీసుకొచ్చారు. రిబ్ ఫ్రాక్చర్ ఉందన్నారు ఇంకో పురుషోత్తంకి, డ్రైవర్కి ఒకటి లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఇక దాన్ని బట్టి మిగతా వాళ్ళందరికీ మైనర్ ఇంజరీస్ అయినాయంట. వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేసినామని చెప్తున్నారు మేడం గారు.